గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఫలితంగా యాదాద్రి జిల్లా అభివృద్ధికి ముఖద్వారంలా నిలిచింది. పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ శ్రమతో ఏర్పాటైన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల పార్క్ గా ఘనతనొందింది. వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఇండస్ట్రియల్ పార్క్ లోని అనువనువు కేటీఆర్ దార్శనికతను గుర్తు చేస్తోందని యువత హర్షం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత, నిబద్ధతతో యాదాద్రి, భువనగిరి జిల్లా పరిశ్రమలకు అడ్డాగా మారింది. ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించిన ఆ శాఖ మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషి ఇవాళ అద్భుత ఫలితాన్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో దండు మాల్కాపూర్ గ్రామంలో నెలకొల్పిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆసియా ఖండంలోని అతిపెద్ద పరిశ్రమల పార్క్గా ఇప్పటికే అరుదైన ఘనతను సాధించింది. 2000 కోట్ల పెట్టుబడులతో 600 పరిశ్రమలు కాలుష్యరహితంగా ఇక్కడ కొలువుదీరాయి. వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదల, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. దండు మాల్కాపూర్ గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. కేటీఆర్ దేశ విదేశాల్లో పర్యటించి అనేక పరిశ్రమలు, వ్యాపారవేత్తలను ఒప్పించి, మెప్పించి మరీ ఇక్కడికి రప్పించారు. బీఆర్ఎస్ పాలనలో 2000 కోట్ల పెట్టుబడులు, 600 పరిశ్రమలతో ఈ పార్క్ రాష్ట్రానికే తలమానికంగా ఏర్పాటైంది. సుమారు 2000 ఎకరాల్లో అన్ని హంగులతో ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇందులో కామన్ ఫెసిలిటీస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆడిటోరియం, పారిశ్రామిక ప్రాంత, స్థానిక ప్రాధికార సంస్థ కార్యాలయం, టీఫ్ ఆఫీస్, 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అటు దేశ విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లు, నిపుణులకు కార్యాలయాలు, గెస్ట్ హౌస్లతో పాటు రెస్టారెంట్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, ప్రదర్శనశాల, హాస్పిటల్, పార్కింగ్, లిఫ్ట్లు, ఎక్స్లేటర్లు, 10 కార్ ఛార్జింగ్ సెంటర్లను నాటి కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో 600 యూనిట్లు ఏర్పాటు కాగా ఇప్పుడు 300 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నాయి. మిగతా అన్ని కంపెనీల ఉత్పత్తిని ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 50,000 మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని వ్యాపారవేత్తలు చెప్తున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ముఖ్యంగా కాలుష్యరహితం, పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని పరిశ్రమల్ని నెలకొల్పేలా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఈ పార్క్లో ఎలక్ట్రానిక్స్, యూనివర్సల్ కాటన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, పింగాణీ బొమ్మల తయారీ వంటి అనేక టాయ్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆహార శుద్ధి ప్లాంట్లు, హోమ్ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూస్, మినరల్ వాటర్ బాటిల్స్, పచ్చళ్లు, స్వీట్స్ తయారీ, మిల్క్ ప్రొడక్షన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ స్కూటీలు, బ్యాటరీ ఆటోలు, డ్రిల్లింగ్, శానిటేషన్, ఆగ్రో, పేపర్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు కర్మాగారాలు సైతం ఇందులో ఉన్నాయి. అలాగే వుడెన్ వర్క్స్, డేకోలం, కార్వాన్ వర్క్స్, వెదురు ఫర్నిచర్, ఇంటీరియర్ ఫర్నిచర్తో పాటు స్టేషనరీ వస్తువులు, లెదర్ బ్యాగ్స్, పవర్ లూమ్స్, జ్యూట్ బ్యాగ్స్, పెన్సిల్స్, బుక్స్ తయారీ, ప్రింటింగ్ ప్రెస్లు, ఇలా అనేక రకాలైన ఇండస్ట్రీస్ ఏర్పాటయ్యాయి. ఎకో ఫ్రెండ్లీ విధానంలో ఏర్పాటైన ఈ పరిశ్రమల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగడం లేదని స్థానికులు చెప్తున్నారు. విషవాయువులు, రసాయనాలు, వాటి వ్యర్థాల వల్ల ఇబ్బంది లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కి అతి సమీపంగా ఉండే పట్టణం. ఇక్కడ స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలనే ఒక మంచి ఆలోచనతోటి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఒక మంచి సదుద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఆయన ఇనిషియేట్ తీసుకొని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ని తీసుకురావడం జరిగింది. సుమారు ఆయన యొక్క ఆలోచన 2000 ఎకరాలతోని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఆ యొక్క గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం జరిగింది. ఇది 2019లో ప్రారంభించారు. అప్పుడు ప్రారంభమై ఒక 150 కంపెనీలతోని ప్రారంభించి దగ్గర 5-6 వేల మందికి ప్రారంభ దశలోనే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది.
ఇండస్ట్రియల్ పార్క్లోని పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నాటి కేసీఆర్ సర్కార్ నిబంధనలు పెట్టింది. దీంతో దండు మాల్కాపూర్ పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది యువతకు, స్థానికులకు ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐఐటి, ఫుడ్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు చేసిన యువతకు ఇక్కడే శిక్షణ అందిస్తున్నారు. ఇదంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదల, సంకల్పం, దార్శనికతతోనే సాధ్యమైందని యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఏ మూలకు వెళ్లినా, ఏ కట్టడం చూసినా కేటీఆరే గుర్తుకు వస్తారని చెప్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతోందని అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌడ్వల మండల దండుమల్కాపురం గ్రామ సమీపంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ యువతకే ఉపాధి లక్ష్యంగా సుమారు 2000 ఎకరాలలో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కి అతి సమీపంలో ఉండడం కారణంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపి విషపు వాయువు కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపు నాటి నుండి నేటి వరకు దాదాపు 450 పరిశ్రమలు రావడం జరిగింది. దీనికి తోడుగా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి పొందేలా లోన్ సదుపాయం పొందించి ఉపాధి కల్పించినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా లోన్ సదుపాయం కల్పించి దాంట్లో ఇండస్ట్రియల్ పార్కులు ఉపాధి కల్పించేలా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. మొత్తంగా దండు మాల్కాపూర్లోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల యాదాద్రి, భువనగిరి జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్క్ పరిసర ప్రాంతాలు ప్రజలు సైతం అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారని చెప్తున్నారు. ఇందుకు కారణమైన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.